శ్రీమాత్రే నమః. ఈరోజు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులలో నా మొదటి రోజు, అంటే డే 1. ఈ సంవత్సరంలో అంటే 2025 జూన్ 26న నా గుప్త నవరాత్రులలో మొదటి డే అనేది ఎలా జరిగిందో మీతో చెప్పుకుంటాను. అలాగే నేను ఏమేమి పనులు చేశాను, ఎలా చేస్తే అమ్మవారికి ఇష్టం అనేది కూడా కొన్ని వివరిస్తాను. మొదటగా అమ్మవారికి ఇల్లంతా కూడా శుభ్రంగాను, అదేవిధంగా సువాసనలు వెదజల్లుతూ ఉంటేనే ఇష్టపడుతుంది వారాహి అమ్మవారు. అందుకోసమనే నేను ముందుగా ఇల్లుని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు అనేది పెట్టుకున్నాను గుమ్మాలకి కూడా. వారాహి అమ్మవారికి ఎక్కువగా ఇష్టపడే రంగు ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగుతో ఉన్న వస్త్రధారణ కానివ్వండి, ఎరుపు రంగుతో ఉన్న చిట్టి చిట్టి గాజులు అంటారు వీటిని. ఈ చిట్టి గాజులు కానివ్వండి, అదేవిధంగా మన ప్రసాదంలో నైవేద్యంగా చూసుకున్నా కూడా దానిమ్మకాయ గింజలు ఎలా ఎర్రగా ఉంటాయో అలాంటి ఎరుపు రంగు ఉన్న నైవేద్యపరంగా కూడా ఈ వారాహి అమ్మవారికి పెట్టొచ్చండి. ముఖ్యంగా ఏది పెట్టినా పెట్టకపోయినా పానకం అనేది అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిది. వారాహి అమ్మవారిని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజిస్తారు. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో 8:30 నుంచి రాత్రి 11 మధ్యలో ఈ పూజను అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఆహారంలో కానివ్వండి, అలాగే భార్యాభర్తల విషయంలో కానివ్వండి కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు విషయాల్లో ఉల్లిపాయ, ఎల్లిపాయ అనేది ముట్టకూడదు. అదేవిధంగా పడుకునే సమయంలో కూడా మంచాన్ని మీద కాకుండా కింద అనేది పడుకోవాలి. వారాహి అమ్మవారిని పూజించడానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి దీపం, ధూపం, నైవేద్యం, అలాగే తాంబూలం. దీపం వచ్చేసరికల్లా ఎరుపు రంగు ఒత్తులతో మనకి బయట దొరుకుతాయండి. ఆ ఎరుపు రంగు ఒత్తులనే వాడాలి. నైవేద్యంగా చూసుకున్నట్లయితే దానిమ్మకాయ గింజలను, అలాగే మొదటి రోజు కాబట్టి పాలని పొంగించుకొని పరవన్నం చేశాను. అమ్మవారికి నైవేద్యానికి వచ్చేసరికల్లా మీరు ఏమి ఉన్నా లేకపోయినా పానకం అనేది ఖచ్చితంగా పెట్టాలండి. నా మొదటి రోజు పూజ అనేది ముగిసింది. అమ్మవారికి నచ్చిన విధంగా చేశాను.